ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క. అస్సలు తగ్గద్దు. ఆమె ఒకటంటే మీరు దానికి మించిన మాటలు తూటాల్లా పేల్చండి, హద్దులు చెరిపేయండి, గీత దాటి మాట్లాడండి. ఏం ఫరక్ పడదని బీఆర్ఎస్ నేతలకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? ఇకపై కవిత విషయంలో డబుల్ డోస్ పెంచాలని బీఆర్ఎస్ డిసైడ్ అయిందా? ఈ మాటల యుద్ధంలో టాప్ సీక్రెట్స్ కూడా బయట పెట్టబోతున్నారా? ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. పార్టీకి పూర్తి వ్యతిరేకంగా మారిపోయిన కవిత విషయంలో ఏమాత్రం వెనక్కి పోవద్దని ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన గులాబీ అధిష్టానం తాజాగా ఇంకా డోస్ పెంచండని గులాబీ నేతలకు పూర్తి స్వేచ్ఛనిచ్చేసినట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్, మరో ప్రతిపక్షం బీజేపీ కంటే ఎక్కువగా కవిత తమనే టార్గెట్ చేస్తుందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అంతేకాదు ఇలాగే ఫీల్ అవుతున్నారు గులాబీ పెద్దలు. అందుకు తగ్గట్లే జాగృతి జనం బాటలో హాటు ఘాటు విమర్శలు చేస్తూ కారు పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు కేసీఆర్ కుమార్తె. వెళ్లిన ప్రతి చోట అక్కడుండే ఎమ్మెల్యేనో మాజీ మంత్రినో టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు మాట కాస్త నిలకడగా ఉండేది. తాజాగా ఆమె మాట స్టైలే మార్చేశారు. టైం గడిచే కొద్దీ కవిత తన విమర్శల సెగ పెంచుతున్నారట. స్టార్టింగ్ లో ఓన్లీ హరీష్ రావునే టార్గెట్ చేయగా ఇప్పుడు మాజీ మంత్రులు, లీడర్స్ ఎవ్వరిని వదలకుండా విమర్శలు గుప్పిస్తున్నారు కవిత. 1 వీక్ లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి బిడ్డ, పబ్లిక్ అపాలజీ. ఓటు కీడుస్తాం ఏమనుకుంటున్నారు? జాగృతి జనం బాట పట్టినప్పటి నుంచి అయితే కవిత మాట తీరునే మార్చేశారు. గులాబీనే టార్గెట్ చేసి రఫ్ఫాడిస్తున్నారు. తాను ఏ నియోజకవర్గానికి వెళితే ఆ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జ్ లక్ష్యంగా మాటల దాడి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అంతేకాదు అక్కడ గతంలో వాళ్ళు చేసిన వ్యవహారాలు, వసూళ్లు, భూ కబ్జాలు ఇలా ఏ అంశాన్ని వదలకుండా రఫ్ఫాడిస్తున్నారామె. తాజాగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాకు వెళ్లిన కవిత అక్కడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఉద్యమ నాయకులు కాకుండా తెలంగాణ ఏర్పాటయ్యాక పార్టీలోకి వచ్చిన వారిని ఉద్దేశిస్తూ బీటీ బ్యాచ్ అంటూ గట్టిగానే మాట్లాడారు. బీఆర్ఎస్ ని అడ్డం పెట్టుకుని ఈ బీటీ బ్యాచ్ చాలా రకాల అవినీతి చేసిందంటూ మండిపడ్డారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కవిత. దీంతో ఆయన కూడా అంతకంటే ఘాటుగానే స్పందించారు. మీడియా సమావేశం పెట్టి మరీ దాదాపుగా కవితకు ఇచ్చిపడేశారు మాధవరం. గతంలో ఆమె చేసిన అవినీతి చిట్టా మొత్తం తన దగ్గరుందని, అది అవసరమైన సమయంలో బయట పెడతానని హెచ్చరించారు. తన దగ్గరున్న వివరాలన్నీ బయట పెడితే ఆమె తలెత్తుకోలేరని కూడా కూకట్పల్లి ఎమ్మెల్యే అనడం కాకరేపుతోంది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కవిత చాలా దందాలు చేశారని బాంబు పేల్చారు మాధవరం. ఏ మాత్రం తగ్గకుండా మాట్లాడారు మాధవరావు. ఇన్ని రోజులు కేసీఆర్ కుమార్తె అని కాస్త తగ్గి ఉన్నా ఇప్పుడు ఆ గీతను కూడా దాటేశారు. లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవిత ఇంట్లో ఉండే కుక్క పేరు కూడా విస్కీనే అంటూ తీవ్ర స్థాయిలో అటాక్ చేశారు మాధవరం కృష్ణారావు. ఈ రకంగా కవిత సింగిల్ డోస్ లో విమర్శిస్తే ఇక నుంచి మేం డబుల్ డోస్ లకు వెళతామని చెప్పకనే చెబుతున్నారు బీఆర్ఎస్ లీడర్స్. ఇక మీదట మా గురించి మాట్లాడితే మేం కూడా ఆమెకు మించి మాట్లాడతామంటున్నారు గులాబీ నేతలు. కవిత విషయంలో కాంప్రమైజ్ వద్దని గతంలోనే పార్టీ నాయకులకు క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చినా ఎంతైనా అధినేత కుమార్తె అన్న లెక్కలో కాస్త తటపటాయిస్తున్నారట అంతా. అయితే ఆమె ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా టార్గెట్ చేస్తూ ఉండడంతో ఇంకా మీకు మొహమాటాలు ఎందుకు అంటూ పైనుంచి క్లారిటీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మాధవరం కృష్ణారావు ఆ స్థాయిలో అటాక్ చేయడం వెనుకున్న రీజన్ కూడా ఇదే అన్నది బీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తున్న చర్చ. ఇక నుంచి కవిత విమర్శిస్తే ఏ మాత్రం తటపటాయించకుండా వెంటనే కౌంటర్స్ ఇచ్చేయమన్న సంకేతాలు వచ్చాయట గులాబీ లీడర్స్ కి. దీంతో ఈ విమర్శలు, ప్రతి విమర్శల పర్వం ఎంత దూరం వెళుతుందో, ఎన్ని భయంకర నిజాలు బయటపడతాయో చూడాలి మరి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.